ఇక్కడితో మానుకోండి. అదే అందరికీ మంచిది. నా దగ్గర డబ్బులు తీసుకుని నాకే ఎదురు జాతకం చెప్తున్నాడే. అయ్యోరు, నువ్వు బయటికి రా, నీకుంటుంది. అది ఎలాగా? 2 జాతకాలు ఒకేలా ఉంటాయా? నా జాతకం సరిగ్గానే ఉంటుంది. మీరు సరిగ్గా చూసి చెప్పండి. నేనే కాదు, ఈ ఊర్లో ఉన్న జ్యోతిష్యులందరి దగ్గర మీరు వెళ్ళి చెక్ చేయించుకోండి. నేను ఏం చెప్పానో అందరూ కూడా అదే చెప్తారు. ఝాన్సీ అమ్మ, మీ మనవడికి సరైన అమ్మాయినే చూసి పెట్టారు. శీఘ్రమే ముహూర్తం ఎప్పుడో చెప్పండి, నేనే ముందుండి చేయిస్తాను. మరి నేను వెళ్ళిరానా? సరే అమ్మా, నేను వస్తానమ్మా. మంచిది. వస్తాను బాబు. మంచిది. అందరికీ క్లియర్గా అర్థమైందనుకుంటా. ఈ ఝాన్సీ తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు. రవి, చెప్పండమ్మా. నా మనవడికి మీరు చూడవలసిన జాతకం ఇదే. అమ్మాయి పేరు బంగారి. మనస్సాక్షికి లోబడి జాగ్రత్తగా చూసి చెప్పాలి. ఇదిగోండి. అలాగేనమ్మా. యో ఆగవయ్యా, నా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, డబ్బులు తీసుకుని ఇలా మార్చి చెప్పావేంటి? డబ్బులా? మీ దగ్గర తీసుకున్నానా? భగవంతుడా, ఆ దేవుడు క్షమిస్తాడా చెప్పు. నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఏమయ్యా, నా దగ్గర కూడా నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, నా కూతురికి తగ్గట్టుగా మాట్లాడకుండా ఆ బంగారికి తగ్గట్టు మాట్లాడావు. ఏమా, మీరిద్దరూ ఇలా మార్చి మార్చి నా మీద ఇలా నిందలు వేస్తే అది న్యాయమా? నేను మీ దగ్గర డబ్బులు తీసుకున్నానా? అనవసరంగా నా శాపవాక్కు వినాలనుకోకండి. అది మీ ఇద్దరికీ ఆపదలకి కారణమవుతుంది. నేను శాపం పెడితే అది అట్టే ఫలిస్తుంది. అన్నట్టు ఆ అమ్మాయి తప్ప వేరే ఎవరిని ఈ ఇంటి కోడలిగా తీసుకురాకండి. అది మీ అందరికీ ప్రమాదం. వస్తా అమ్మా. ఏయ్ ఏమయ్యా, 40 ఏళ్లుగా ఝాన్సీ అమ్మ మంచి చెడులో నేను నిలబడ్డాను. మీరేంటి నాకు డబ్బులు ఇస్తే నేను అమ్ముడు పోతా అనుకున్నారా? జరగనే జరగదు. జయా, రామణి, కూర్చో. ఏంటి ఇంత డల్గా ఉన్నావు? మరి ఈ ఇంట్లో జరుగుతుందంతా చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వొక్కడు చెప్తున్నావు, కానీ జరుగుతుందంతా వేరేలా ఉంది. అయ్యో దద్ది, వాళ్ళు అనుకున్నదంతా జరిగిపోతుందా ఏంటి? మరి విధి అనేది ఒకటి ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా అన్నీ జరుగుతాయి. ఏం చెప్తున్నావు నువ్వు? మరేంటి, మీరు ఎక్కడో ఏదో ఊర్లో ఉన్నారు. మీ అమ్మాయికి అప్పటికే ఒక అబ్బాయిని చూసి పెళ్లి వరకు బంగారిని తీసుకెళ్లారు. ఆ పెళ్లి ఆగిపోయి ఈ ఊరికి వచ్చేసి ఎవరు అని తెలియకుండానే బంగారి ఝాన్సీ అమ్మకు దగ్గరైంది. తనే నా ఆస్తి అని చెప్పేంత స్థాయికి మన బంగారి పేరు సంపాదించింది కదా. ఎవరికీ లొంగని రవిబాబు వంచి, ఇదిగో నీ మొహం ఎప్పటికీ చూడనన్న ఝాన్సీ అమ్మనే ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టింది కదా. మరిదంతా విదే కదా. ఆ విధి బంగారి రవిని కలుపుతుంది జయ. వినడానికి అంతా బానే ఉంది. ఏంటి నువ్వు, ఇవాళ ఏం జరిగిందో తెలుసా? ఏంటి? కానీ ఇలాంటి ఒక అద్భుతమైన జాతకం చూసి చాలా ఏళ్ళయింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చే వేళ ఈ ఇంట్లో సకల ఐశ్వర్యాలు తులతూగుతాయి. జ్యోతిష్కుడు నిజంగా చెప్పారా? నా కూతురి జాతకం రవిబాబు జాతకం కలిసాయా? అవును జయ, నీ కూతురు ఆ ఇంట్లో రాణిలా ఉండబోతుంది. ఎవరు కాదు అన్నా ఏ ఇబ్బంది వచ్చినా నీ కూతురే ఆ ఇంటి కోడలు.
ఝాన్సీ అమ్మ నిర్ణయం తీసేసుకున్నారు. ఇంకేముంది, ఆవిడని కాదు అని ఏం జరుగుతుంది? అంతా మంచిగానే జరుగుతుంది. కానీ అందరూ గొడవ చేసుంటారే, వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది వస్తే? అదంతా దుమ్ములా గాలికి పోతుంది జయ. సంతోషంగా ఉండి జయ. తొందరలోనే నీ కూతురి వల్ల 2 కుటుంబాలు ఒకటి అవ్వబోతున్నాయి. నీకున్న అన్ని సమస్యలు నీ కూతురు కొండెక్కించేలా అన్నదే విధి. దానికి తగ్గట్టే అన్నీ జరుగుతాయి జయ. అమ్మ చెప్పినా రవిబాబు బంగారి ఏమనుకుంటున్నారనే నా కంగారు. ఏ? బంగారి చాలా మొండిగా మాట్లాడుతుంది. రవిబాబు బంగారిని చూసి చాలా రోజులైంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని నువ్వే చెప్తున్నావు, కానీ జరుగుతున్నంతా చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు మణి. అన్నిటికీ ఒక సమయం అంటూ రావాలి కదా జయ. కాస్త ఓపిక పట్టు. రవికి బంగారికి పెళ్లి తొందరలోనే అమ్మ నిన్ను ఒప్పుకుంటుంది. జీవితంలో నాకున్న ఒకే ఒక ఆశ అదే మణి. అదే జరిగితే చాలు. బేబీ, ఇదిగో జ్యూస్. ఎందుకిదంతా? నేను నిన్ను అడిగానా? బేబీ, నువ్వు అడగకపోయినా చేయడం నా బాధ్యత. తీసుకో, తాగు. ఏ బేబీ, అలా చేస్తే ఎలా? నీకోసమే కదా నేను ఆశగా తీసుకొని వచ్చాను. బేబీ, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? హనీమూనా? బాలికి పోదామా లేదా నీకు నచ్చే ఫ్రాన్స్కి వెళ్దామా? లేదా రష్యాకి పోదామా? చాయిస్ నీదే బేబీ. హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? హనీమూనా? బాలికి పోదామా లేదా నీకు నచ్చే ఫ్రాన్స్కి వెళ్దామా? లేదా రష్యాకి పోదామా? చాయిస్ నీదే. వేరే ఏదైనా న్యూ ప్లేస్కి వెళ్ళేటట్టుగా ఉంటే చెప్పు. ముందే బుక్ చేసి పెట్టేసుకుందాం. 10 days జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి, ఓకేనా? ఏంటి బేబీ సైలెంట్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? మన పెళ్ళి ఎలా జరుగుతుందా అనా? నువ్వెంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నీ చెయ్యి పట్టుకొని ఇంకెవరు తాళి కట్టించుకుంటారు? మన పెళ్ళి జరుగుతుంది బేబీ.